ఎస్బీఐ కలెక్ట్ అని టైప్ చేశాక ఇలాగ వస్తుంది. ఫస్ట్ వెబ్సైట్ ఎస్బీఐ కలెక్ట్ అని దాన్ని క్లిక్ చేసి లోన్కి వెళ్ళిన తర్వాత ఇలాగ వేరియస్ ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి. దాంట్లో మనకు కావాల్సిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ చేసుకుంటే ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత అక్కడ ఫిల్టర్ బై స్టేట్ దగ్గర ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. ఇవన్నీ వేరు కాలేజెస్ ఇండియా వైజ్గా. అయితే దీంట్లో మనకి ఫిల్టరింగ్ ఆప్షన్లో మనం ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకుంటాం. పైన సర్చ్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరకు వచ్చి GOVT అని టైప్ చేసి అక్కడ కింద మన కాలేజ్ వస్తుంది. మన కాలేజీ లోగో ఇలాగో రాజమండ్రి అటానమస్ కాలేజ్ అని వస్తే అక్కడ ఎగ్జామ్ ఫీజ్ అని మీరు పెడతారు. ఎగ్జామ్ ఫీజ్ దగ్గర నా రోల్ నెంబర్ 32322112 ఇది నా హాల్ టికెట్ నెంబర్. ఈ నెంబర్ని ఎంటర్ చేస్తే ఎంటర్ ద పేమెంట్ డీటెయిల్స్ అని వస్తుందండి. ఇలా పేమెంట్ డీటెయిల్స్ అన్నీ రైట్గా ఉన్నాయో చూసుకొని ఇదిగా నా పేరు, నా డేట్ ఆఫ్ బర్త్, నా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, తర్వాత ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్ దగ్గర ఒక టిక్ చేసి కింద ఉన్న స్కాచ్ కోడ్ చాలా క్లియర్గా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. చేశాక నెక్స్ట్ కొడితే ఇలా పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి. సాయి జగన్ నా పేరు మొత్తం నా డీటెయిల్స్ వచ్చాయి. నెక్స్ట్ క్లిక్ చేసి అక్కడ మీరు ఏ విధంగా అయితే పేమెంట్ చేయాలనుకుంటున్నారో ఆ విధంగా పేమెంట్ చేయొచ్చు. చూడండి అన్నీ ఉన్నాయి. దాంట్లో యూపీఐ పేమెంట్ చేయాలనుకుంటున్నాను నేను. సో యూపీఐ పేమెంట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి యూపీఐ పేమెంట్ దగ్గర క్లిక్ చేస్తాను. అక్కడ అలా వస్తుంది, QR కోడ్ వస్తుంది. అది వేరే ఫోన్లో నుండో లేదా మీ ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని స్కాన్ చేసి ఏ ఫోన్పే ఆర్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ నుండి పే చేయొచ్చు. ఇది. థ్యాంక్ యూ సో మచ్. Thanks for watching. For more videos, subscribe Arts College Rajahmundry YouTube channel.